తెలంగాణ ప్రజల పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాన్ని ఈ రోజు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్తా మాట్లాడుతూ అవినీతి రహిత తెలంగాణ కోసం, అందరి అభివృద్ధి కోసం మరియు తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెలంగాణ ప్రజల పార్టీ ఏర్పడిందని తెలిపారు. సమాజ నిర్మాణమే తెలంగాణ ప్రజల పార్టీ లక్ష్యమని అన్నారు. ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలని, అందరికీ నాణ్యమైన ఉచిత విద్యా, వైద్యం మరియు ఉపాధి మొదలగు ఉన్నత ఆలోచనలతో తెలంగాణ ప్రజల పార్టీ పనిచేస్తోందని, కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల కోసం తెలంగాణ ప్రజల పార్టీని బలపరచండి కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీ ఇంద్రసేన, పార్టీ నాయకులు శ్రీనివాసరావు, శ్యామ్ సుందర్, దాత్రికా రవీందర్, విజయలక్ష్మి, ఉమా, కృష్ణారావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రజల పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాన్ని పార్టీ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు శ్యామ్ సుందర్ గారు, కృష్ణారావు గారు, మేడం విజయలక్ష్మి గారు, ఉమా గారు, సూర్యనారాయణ గారు, రవిప్రసాద్ గారు, అన్న వంజ రవీందర్ గారు, సత్తార్ ఖాన్ గారు, ఇంద్రసేన గారు, రాజారాం గారు, కోటి గారు మరియు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ ప్రజల పార్టీని ఒక గొప్ప ఆశయంతో జస్టిస్ చంద్రకుమార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబ్బు లేక ఎవరికి కూడా విద్య కానీ వైద్యం కానీ అందని పరిస్థితులు ఉండాలని, అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం, ఉచిత విద్య అందాలని, అందరికీ ఉపాధి లభించాలని, వ్యవసాయం నష్టపోకుండా అందరికీ లాభం చేకూరాలని, మంచి ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలని, అవినీతి లేని తెలంగాణ కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం, అందరి అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజున్న సాంప్రదాయ పార్టీలు కేవలం డబ్బు, మద్యంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉన్నాయి. అటువంటి వాటికి స్వస్తి పలికి తెలంగాణ పునర్నిర్మాణం కోసం, అందరి అభివృద్ధి కోసం ఏర్పడ్డ తెలంగాణ ప్రజల పార్టీని బలపరచాలని ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులను కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల పార్టీ ఈరోజు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము తెలంగాణ ప్రజలందరికీ ఆర్థిక అసమానతను తొలగిస్తూ అందరికీ ఉచిత సమాన విద్య, ఉచిత సమాన వైద్యాన్ని అందజేయాలని చెప్పి, రైతులకు భరోసా కల్పించాలని చెప్పి, అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఉచిత విద్య కానీ సరైన విద్య అందటం లేదు, వైద్యం అందక చాలామంది మధ్యలోనే చనిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అవినీతి రహిత తెలంగాణ నిర్మించాలనే ఉద్దేశంతో జస్టిస్ చంద్రకుమార్ గారు మంచి లక్ష్య సాధనతోటి పార్టీని ఆవిర్భవించడం జరిగింది. దానికి మద్దతుగా మేమందరం కూడా సపోర్టుగా ఈ పార్టీలో చేరటం జరిగి ఆయన యొక్క లక్ష్య సాధన కోసం మేమందరం కృషి చేస్తామని, ఆయన యొక్క ఆశయాలకి అనుగుణంగా ఏదైతే ఉందో ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, అలాగే వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించాలని చెప్పేసి మేమందరం కూడా ఈ పార్టీ యొక్క మేనిఫెస్టోని విడుదల చేస్తూ దానికి అనుగుణంగా కృషి చేస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు, మీడియా మిత్రులందరికీ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది. జై హింద్. అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రజల పార్టీ కార్యాలయంలో మా పార్టీ మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మా ముఖ్య లక్ష్యాల్లో ఒకటైన ఉచిత నాణ్యమైన విద్య గురించి, ఏ విద్యార్థి చదువు స్టార్టింగ్లోనే ఆగిపోకూడదు, ఉచిత విద్య కాదు ఉచిత నాణ్యమైన విద్యను అందించడం మా పార్టీ ముఖ్య లక్ష్యం. నాణ్యమైన విద్య అంటే కుటుంబం చదువు కోసం లక్షలు పోసి వేలు పోసి ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయలేని విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలను ఎంచుకుంటున్నారు. అక్కడ విద్య సరిగ్గా లేక వాళ్ళ విద్య అక్కడితోటే ఆగిపోవడం, మానేసి ఏదో పనికి వెళ్ళడం, చైల్డ్ లేబర్స్గా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఆ కుటుంబ అభివృద్ధి, ఆ విద్యార్థి అభివృద్ధి అక్కడితోటే ఆగిపోతుంది. అలా జరగకుండా పాఠశాలలో మౌలిక వసతులన్నీ ఏర్పరిచి ఆడపిల్లలకు ఇబ్బంది లేకుండా, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడకుండా నాణ్యమైన విద్యను అందించాలన్నది మా పార్టీ ముఖ్య లక్ష్యం.